హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో నిన్నటి విషయంలో యష్మి చాలా ఫీల్ అవుతుంది మణికంఠ నామినేట్ చేశాడని. ఫ్రెండ్ లాగా ఉండి ఇలా చేశాడనే పాయింట్ మేబీ కొంచెం వ్యాలిడేనేమో అని నాకు అనిపించింది. చాలా హర్ట్ అయింది పాపం. అండ్ ఏంటి అమ్మాయి సారీ కూడా తీసుకోవట్లేదు అన్నట్టుగా మణికంఠ వెళ్ళిపోతాడు. యష్మి ఏమో నాతో నీది అవ్వట్లేదు బిగ్ బాస్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది, నేను ఇలా ఉండలేను అని. అండ్ నెక్స్ట్ ఈ ఇంపాక్ట్ కొంచెం సోనియా వల్ల కూడా వచ్చిందేమో అని నాకు అనిపించింది. తర్వాత యష్మి పృథ్వీతో వెళ్ళి మాట్లాడుతుంది, అసలు నేను ఇలా ఉండలేను, నాకు కంఫర్టబుల్ లేదంటే కూడా నన్ను వచ్చి హక్ చేసుకుంటున్నారు, నాతో అస్సలు అవ్వట్లేదు, నేను ఉన్నన్ని డేస్ తనను నామినేట్ చేస్తాను, పక్కా చేస్తాను చూడు, నేను ఇలా ఉండలేనని చెప్పి అదే రిపీట్ చేస్తారు. చాలా ఫీల్ అవుతారు, చాలా హర్ట్ అవుతారు. తర్వాత ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్లో ఏం చేయాలంటే ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇప్పుడు కెప్టెన్స్ చీఫ్స్ అభయ్ నవీన్ అండ్ నిఖిల్ కాబట్టి సో వాళ్ళ ఫొటోస్ అన్నీ అక్కడ చిన్న ఫ్రేమ్స్ లాగా ఉన్నాయి, వాటిలో పెట్టాలి. సో దీంట్లో ఆడేది నబీల్ అండ్ పృథ్వీ ఏమో నిఖిల్ నుంచి, నబీల్ ఏమో అభయ్ నవీన్ నుంచి. సో వాళ్ళు పెడతారు అండ్ వాళ్ళు ఫాస్ట్గా పెడతారు. ఇందులో చూసుకున్నట్టయితే పృథ్వీవే తక్కువ ఉంటాయి పెట్టడానికి, పృథ్వీ 4 ఉంటాయి, వెరాజ్ నబీల్ పెట్టడానికి 6 ఉంటాయి. కానీ ఇక్కడ అభయ్ నవీన్ ఫోటో ఒకటి పృథ్వీ పెడతాడు అక్కడ, కావాలనే పృథ్వీ ఇట్లాంటివన్నీ చేస్తాడు. తనతో గొడవ పెట్టుకోవడము, తను ఫిజికల్ అవ్వడము, తను పెట్టనీయకుండా చేయడము, అక్కడ ఉన్న టేబుల్ తన్నేయడము, ఇట్లాంటి వైలెన్స్ అంతా అక్కడ ఉంటుంది. అక్కడ సంచాలకు వచ్చేసి కిరాక్ సీత, తను కూడా ఏం కంట్రోల్ చేయలేకపోతుంది. ఇంకా తెలిసిందే కదా పృథ్వీ ఎవరి మాట వినడు. ఏంటో తన ఫీలింగ్ ఏంటంటే అవతల టీం గెలవకుంటే చాలు అన్న థాట్లో ఉంటుంది. తను గెలవాలి అన్న కన్స్ట్రక్టివ్ ప్రోగ్రెస్ కనిపించదు ఎప్పుడు. అండ్ దానికి ఈ చీఫ్స్ కూడా మాట్లాడతారు ఇలా చేయొద్దు కదా అని చెప్పేసి. పృథ్వీ మాత్రం అలాగే బిహేవ్ చేస్తాడు. అండ్ హౌస్మేట్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతారు, ఈ టాస్క్ ఏంటి ఇలా అవుతుందని అందరూ మాట్లాడుకుంటారు. అండ్ విష్ణు అంటుంది, కిరాక్ సీత చెప్తుంటే అతను మైనస్సే అది, పృథ్వీ ఎప్పుడైనా ఇట్లా ఫిజికల్ అవుతాడు, గేమ్ని ఇలా చెడగొడతాడు అన్నట్టు మాట్లాడుకుంటారు అక్కడ. మీకేమనిపించిందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.